సో, టాపిక్ ఏంటంటే దశమ భాగం కోసం. దశమ భాగం అసలు కొత్త నిబంధన ప్రకారం ఎక్కడా లేదండి. దశమ భాగం పాత నిబంధన వరకే. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. దశమ భాగం ఉంది కంపల్సరీ అని. కానీ 2 కొరింథీ 9, 6, 7లో చూస్తే అసలా మీరు జనరస్‌గా, వాలంటరీగా ఇవ్వాలని ఉంది. అంటే మీరు హృదయంలో ఎంతైతే నిశ్చయించుకుంటారో అంతే ఇవ్వాలని ఉంది. ఎక్కడ గూడా ఇంత పర్సెంట్, అంత పర్సెంట్ కంపల్సరీ అని కూడా ఎక్కడా రాయబడలేదు. మీకు 176 సార్లు కొత్త నిబంధనలో ఇవ్వడం గురించి రాయబడింది. కానీ అందులో ఎక్కడ కూడా దశమ భాగం కోసం మెన్షన్ చేయలేదు. అంతేకాదు యేసుప్రభు తన శిష్యులు కూడా ఎక్కడ కూడా దశమ భాగం చెల్లించలేదు. చాలామంది పేద విధవరాలతో కంపేర్ చేస్తారు. ఆవిడ 2 కాసులు ఏసేసింది కదా అని. అది ఆ సందర్భం వేరు. పేద విధవరాలు ఎందుకేసింది? అది దశమ భాగం ఇచ్చినప్పుడు కాదు. దశమ భాగం కలెక్ట్ చేసినప్పుడు కాదు. అది చర్చ్ ఆఫరింగ్స్. అంటే స్పెషల్ ఆఫరింగ్స్ ఉంటాయి చూసారా? స్పెషల్ కానుకలు. అప్పుడు కలెక్ట్ చేసినప్పుడు వేసింది. అది చర్చ్ మెయింటెనెన్స్ కోసం, అవసరాల కోసం, పేదవాళ్ళ కోసం కలెక్ట్ చేసినప్పుడు ఆవిడ ఆ 2 కాసులు వేస్తది. సో, ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. థాంక్ యూ.